అందరికీ జైపీ. నిన్న వైఎస్ఆర్సీపీ దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఎస్సీ ఎస్టీల మీద పెట్టిన కేసులన్నీ, గత ప్రభుత్వంలో పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తానని చెప్పారు. మరి ఆ విధంగా అన్నీ ఎత్తేసాము, అసలు ఇలాంటి నాయకుని ఎక్కడా చూడలేదు, ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి మేరు నాగార్జున గారు కానివ్వండి, నందిగామ సురేష్ గారు, ఆదిమూలపు సురేష్ గారు, అలాగే అనేక మంది, జూపూడి ప్రభాకర్ గారు, అనేక మంది ఆయన పొగుడుతూ మరి పేపర్లో కానివ్వండి, మీడియాలో కానీ రావటం జరిగింది. ఓకే, ఎలక్షన్ ముందైనా దళితులు గుర్తుకొచ్చి వాళ్ళ కేసులు తీసేస్తున్నామని ఒక నిర్ణయానికి రావటాన్ని స్వాగతిస్తూనే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ ముందు తప్ప, ఓట్లు అవసరమైనప్పుడు తప్ప ఎస్సీలంటే ఏమాత్రం ప్రేమ లేదు, అవసరం లేదనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. ఇంకా ఆయన కబుర్లు ఏదైతే చెప్తున్న వాటిని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పి సమతా సంఘం కోరుకుంటుంది. అదొకటే కాదు, మరి అప్పుడు ఇన్ని జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం కూడా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బిక్కు సీను దగ్గర నుంచి ఒక 20 రోజుల క్రితం ఎర్రగుంటపాలెంలో ఒక కుర్రోడు ఆత్మహత్య చేసుకొని చనిపోయే వరకు కూడా ఈ రాష్ట్రంలో దాదాపుగా 40-50 మంది పోలీసులు తప్పుడు కేసుల వల్ల కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల తప్పుడు కేసులు నిలుపుకొని అనేక మంది జైలు పాలవటం, ఆస్తుల్ని కాజేసుకోవటం, అలాగే చనిపోవటం జరిగింది. వీటిలన్నిటికీ మరి మా దళిత మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దళిత సమాజానికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే మరి ఇంతమంది సరిపోతున్నా కానీ వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? డాక్టర్ సుధాకర్ కానివ్వండి, కిరణ్ కానివ్వండి, లేదా సుబ్రహ్మణ్యం కానివ్వండి, డాక్టర్ అర్చన కానివ్వండి, బొంత మహేంద్ర మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు అనేక మంది పోలీసులు వేధింపులు తట్టుకోలే చనిపోయారు. వీళ్ళందరూ చనిపోతుంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? చంపేయబడిన మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుల మీద, ఈ అవస్థలో ఉన్న పోలీసుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ రాష్ట్ర ప్రజలకి, దళిత సమాజానికి మీరు తెలియజేయాలని చెప్పేసి సమతా సంఘం డిమాండ్ చేస్తుంది. ఇలా అనేక విషయాలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీల భూములు లాక్కొని వైఎస్ఆర్సీపీ ఆఫీసులు కడుతున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఎస్సీల భూములు లాక్కొని మరి పార్టీ నాయకులు అమ్మేసుకుంటున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? మరి అదే విధంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక తప్పుడు కేసులు, ఎస్సీల మీదే అట్రాసిటీ కేసులు పెట్టించిన గొప్ప ఘనమైన చరిత్ర ఈ దేశ చరిత్ర ఒకటి ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది. వీటిలన్నింటికి సమాధానం చెప్పాలి. ఎలక్షన్స్ వచ్చేసినాయి కదా అని చెప్పేసి ఏదో అడావుడిగా దళితుల మీద ప్రేమ ఉన్నట్టు, దళితులు మీకు కావాల్సిన వాళ్ళు అన్నట్టుగా మాట్లాడటం ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. దళితుల్ని మీరు వాడుకొని ఏ విధంగా వదిలేస్తారు, దళితుల్ని ఏ విధంగా నెట్టేట ముంచేశారు, దళిత పథకాలను ఏ విధంగా నిర్వీర్యం చేశారు, దళిత చట్టాలని ఏ విధంగా అన్యాక్రాంతం చేశారు, దళితుల భూములు ఏ విధంగా దోచేసుకున్నారు, దళితుల్ని ఏ విధంగా చంపేశారు, దళితుల మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు వివరించాలి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న దళిత ప్రజానిధులకు అందరూ కూడా సమతా సైనికులు ఒక డిమాండ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు ఎస్సీల మీద ప్రేమ ఉంటే 29 ఎస్సీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో మీ పార్టీ తరఫున ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళకి అదే ప్లేస్ లో సీట్ ఇచ్చి గెలిపించుకునే దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి సమతా సంఘాల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా 4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారికి అదే ప్లేస్ లో అదే వ్యక్తులకి సీట్లు ఇప్పించి గెలిపించుకునే దమ్ము ధైర్యం ఉందా? నిజంగా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం చేసామంటున్నారు కదా, నిజంగా వాళ్ళ పక్షాన ఉన్నామంటున్నారు కదా, వాళ్ళందరికీ సామాజిక సాధికారతలో భాగంగా న్యాయం చేసామంటున్నారు కదా, నిజంగా ఇవన్నీ నిజమైతే కనీసం 151 మంది కాకపోయినా, 22 మంది ఎంపీలు కాకపోయినా కనీసం 29 మంది ఎస్సీ ఎమ్మెల్యేలని, 4 ఎంపీలని
అదే ప్లేసుల్లో అదే వ్యక్తులకు ఇచ్చి గెలిపించుకునే దమ్ము ధైర్యం ఉందా మీకు? నిజంగా మీరు ఎస్సీల పక్షాన్ని ఉండుంటే, ఎస్సీల మీద మీకు అంత ప్రేమ ఉండుంటే ఇది చేసి చూపించాలని సమతా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తున్నాము.